బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక 2-3 రోజుల నుంచి మనము పేపర్లో చూస్తున్నాం, వాట్సాప్ న్యూస్లు చూస్తున్నాం. షేర్ మార్కెట్లో తాత ఎస్బీఐ షేర్లు కొన్నాడు, మనవాడికి ఈరోజు దొరికినాయి. దాని మీద చిన్న ఏదైతే మనవాడు దాని విలువ చూస్తే చాలా ఉంది అనేది మనం ఆ సర్టిఫికెటు పేపర్లో పట్టం, సర్టిఫికెట్ ఆ ఫోటో, మనవాడి ఫోటో, ఇతను ఎలా చేశాడు, ఏం చేశాడో దాని మీద చిన్నగా నడుస్తుంది 2 రోజులు. అంటే మన పూర్వీకులు, మన తాతలు కానీ ఎవరైతే పెద్దవాళ్ళు, వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి, అంటే తరాలకి, నెక్స్ట్ తరం వాళ్ళకి, భావి తరాల కోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, పోస్ట్ ఆఫీసులు అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్లు అలా కూడా పెట్టేది. అయితే ఏమీ తెలవని రోజుల్లోనే, అంటే పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే 30 ఏళ్ల క్రితమే ఒక వ్యక్తి ముందు చూపుతోటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కొన్నాడు. అయితే అది అలానే వదిలేశాడు. అప్పట్లో 500 రూపాయలు పెట్టి కొన్నాడు అని ఒక న్యూస్ రావటం జరిగింది. అయితే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆస్తి పంపకాలు, ఇక వాళ్ళందరూ ఒకసారి వీళ్ళందరూ అప్పటి అంటే కుటుంబ ఆస్తులు లెక్క ఒక చోట చేర్చినప్పుడు వాళ్ళకి ఇవి దొరికింది, ఆ సర్టిఫికెట్. అప్పుడు అతను వాళ్ళ తాత ఎవరైతే మనవడు ఉన్నాడో అతను తాత మర్చిపోయిండని దాన్ని ఇప్పుడు చేస్తే ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పేసి ఆయన మోతివాల 3.75 లక్షలు అయింది అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చింది. దానికంటే అది ఎలా ఏంటిది అనేది చూద్దాం. జనరల్గా సింపుల్గా అంటే 30 ఏళ్లలో 750 రెట్లు రిటర్న్స్ ఎలా వచ్చింది అనేది దాని మీద అసారాంశం. అంటే ఏంది, ఏదైతే 30 ఏళ్ల కిందట అతన్ని తాత మనవాడు, అంటే తాత కొనుక్కున్న 500 రూపాయలు పెట్టి ఎస్బీఐ షేర్లు ఏవైతే కొన్నాడో అవి మనం చూద్దాం. అంటే జనరల్గా ఏం జరుగుద్ది, ఇప్పుడు ప్రజెంట్ డిమ్యాట్ వచ్చింది. ఈ డిమ్యాట్లోకి వచ్చినాక ఇప్పుడు ఏదైతే ఈ సర్టిఫికేట్ తీసుకుపోయి అతను కలిశాడని, అది తాత పేరు మీద ఉంది కాబట్టి కొంత టైం తీసుకుంటుందని, అయితే ఆ టైంని ఇప్పుడు చేసి అతను డాక్టర్, ఎవరైతే మనవడు ఉందో అతను డాక్టరు. ఇక అతను దాని గురించి పెడుతూ మన పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, సేవింగ్స్ ఎలా చేయాలి, వాళ్ళ ఏ విధంగా అనే దాని మీద ఆయన ఒక కామెంట్ పెట్టడం జరిగింది. అయితే ఎస్బీఐ ఆయన ఉద్యోగి, ఆయన తండ్రి కూడా ఎస్బీఐ ఉండేది. అప్పట్లో 500 షేర్లు కొన్నాడు. ఆయన మరణానంతరం ఆ షేర్లు విక్రయించినట్లు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే ఈ డాక్టర్ తన్మయ్ ఆయన ఏం చేసినో ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. అయితే అందరూ కూడా దాన్ని ఎవరెవరు, అది ఎలా సాధ్యమైంది, ఏమైంది, దాన్ని ఏ విధంగా ఆధారంగా లెక్కించడం అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ఏంటిదో చూద్దాం. ఒక్కసారి మనము ఏదైనా షేర్ చేయాలి అనుకుంటే ఒక్కసారి మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని moneycontrol.comకి వెళ్ళాలి. moneycontrol.comలోకి వెళ్ళి అక్కడ పైన గెట్ కోట్ అని ఉంటుంది ఒక వర్డ్. ఈ సెర్చ్ కోట్లోకి వెళ్ళి SBIN అని కొడితే అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వస్తుంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 771 రూపాయలు చూపిస్తుంది ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి. ఈ కింద కొంచెం వచ్చిన అక్కడ డౌన్ చేస్తే పేజీ కార్పొరేట్ యాక్షన్ అని ఒక వర్డ్ ఉంది. ఈ కార్పొరేట్ యాక్షన్ క్లిక్ చేయాలి. చేస్తే ఈ కార్పొరేట్ యాక్షన్లో అనౌన్స్మెంట్, బోర్డు మీటింగ్స్, డివిడెండ్స్, బోనస్, స్ప్లిట్, రైట్స్, ఏజిఎం అని ఉంది. ఇక్కడ మనము కంపెనీ బోనస్ మీద క్లిక్ చేస్తే నో డేటా ఉంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కథ. స్ప్లిట్ క్లిక్ చేస్తే 2014 నవంబర్ 2014 ఓల్డ్ ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంది, న్యూ ఫేస్ వాల్యూ 1 రూపాయి ఉంది. అంటే 2014 కంటే ముందు 500 రూపాయలు ఏదైతే ఉందో అప్పట్లో 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఎస్బీఐ, 5 షేర్ల సర్టిఫికెట్ ఉండేది. 5 షేర్లు 500 రూపాయలు, అంటే ఫేస్ వాల్యూ 100 రూపాయలు, షేర్ సర్టిఫికెట్ 5 షేర్లు 500 రూపాయలు పెట్టుబడి. అంటే ఒక ఫేస్ వాల్యూ 100 ఉంటే 100 రూపాయలకే ఇచ్చారు అప్పట్లో. దాన్ని ఎట్పార్ అంటాం. ఎట్పార్ అంటే ఏంది, 100 రూపాయలు ఫేస్ వాల్యూ 100 రూపాయలకే ఇచ్చేదాన్ని ఎట్పార్. 2014 కంటే ముందు ఎస్బీఐ షేర్లు 500 రూపాయలు, 500 రూపాయలకి 5 షేర్లు. ఎప్పుడు గతంలో 2000 కంటే ముందు కూడా అదే
ఫేస్ వాల్యూ 100 రూపాయలు ఉండేది, 100 రూపాయలకే ఇచ్చారు. ఆ టైంలో అతను కొనుక్కున్న తర్వాత ఈ 100 రూపాయల ఫేస్ వాల్యూని 2014 నవంబర్ 20 రోజు 10 రూపాయల ఫేస్ వాల్యూగా మార్చడం జరిగింది. అంతకుముందు మళ్ళీ 2014 నవంబర్ రోజు ఈ 10 రూపాయల ఫేస్ వాల్యూని రూపాయి చేశారు. అంటే 2014 కంటే ముందు 10 రూపాయలు ఉన్నది, 2014 20 నవంబర్ తర్వాత రూపాయి అయింది. ఈ 2014 ఇక్కడ డేటా లేదు, 2014 నవంబర్ ముందు కంటే 100 రూపాయల ఫేస్ వాల్యూ 2000 ముందు ఉంది. ఈ 2000 టైంలో ఎవరికి కాదైతే 5 షేర్లు ఉన్నాయో అవి ఏమైనాయి, అప్పటికి 10 రెట్లు అయింది. అంటే 100 రూపాయల ఫేస్ వాల్యూ 10 రూపాయలు అయింది కదా. ఈ 5 షేర్లు 10 రెట్లు, అంటే ఒక షేరు 10 రెట్లు అయింది. మళ్ళీ ఏమైంది, 50 షేర్లుగా మారినాయి. ఈ 50 షేర్లు మళ్ళీ ఏమైనాయి, 500 షేర్లుగా మారినాయి. ఇప్పుడు ఇది 10 రూపాయలు అయింది కదా, 500 షేర్లు. అంటే ఇప్పుడు ఈరోజు షేర్ ధర ఎంత ఉంది, 770 రూపాయలు ఉంది ఈరోజు. అయితే మొన్న 793 కూడా పోయింది, 770 రూపాయలు అయింది. అంటే అంతకుముందు 100 రూపాయల ఫేస్ వాల్యూ 100 రూపాయలకి ఇచ్చిన షేర్ ఏదైతే ఉందో రూపాయి పడ్డట్టే. అయితే ఇప్పుడు 770 రూపాయలు ఉంది అంటే 770 రెట్లు అయినట్టు. అందుకని ఎవరైతే తాత మర్చిపోయిన 500 రూపాయల 5 షేర్లు ఏవైతే ఉన్నాయో అవి 700 రెట్లు అయినట్టుగా అతను ఇవ్వటం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మా వాళ్ళు ఇప్పటికి కూడా 20 ఏళ్ల కింద, 25 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద ఫిజికల్ సర్టిఫికెట్లు ఉండి మర్చిపోయి ఇల్లు షిఫ్ట్ అయిపోయి, లేకపోతే విలేజెస్లో ఎక్కడో ఉండిపోయి అప్పుడు అప్లై చేసి తర్వాత సిటీకి రావటం, సిటీలో షిఫ్ట్ అవ్వటం, సిటీలో సెటిల్ అవ్వటం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం సిటీలో రావటం, మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయినాక వాళ్ళు యూఎస్ఓ యూకే వెళ్ళిపోవటం, తర్వాత వీళ్ళు ఎప్పుడో ఉండటం, వీళ్ళు బోనస్లో స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఆ షేర్ సర్టిఫికెట్లు ఆ ఊరు వెళ్ళటం విలేజ్కి, అక్కడ వాళ్ళు ఎవరో తీసుకొని పోస్టు వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇవ్వటం, ఇలాంటివన్నీ రోజు కామన్. మా దగ్గర చాలా ఉన్నాయి, అటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయి, అటువంటివి ఉన్నాయి. అటువంటివి అలాంటి బ్రిటానియా ఉంది. బ్రిటానియా అయితే ఒక అతనిది 5.5 కోట్లు ఉంది వాడు. అంటే ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు, ఇంకా ఫిజికల్ అంటే దానికి సరంజామా అంటే ప్రొసీజర్. అంటే ఇప్పుడు తాత ఉంటాడు, చనిపోయిండు, డెత్ సర్టిఫికెట్లు, లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్లు, లీగల్ ప్రొసీజర్లు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు, నోటరీలు, అతనేనా కాదా, బ్యాంక్ ప్రూఫ్లు, ఆధార్లు, పాన్లు, ఇవన్నీ నెలలు పడతాయి, టైం తీసుకుంటుంది, కానీ వస్తాయి. అలానే మనం ఒకసారి గతంలో కనుక వింటే మీకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, జూలై 22, 2021 ఇది 1990లో ఎంఆర్ఎఫ్ గురించి ఒక న్యూస్ రావడం జరిగింది మనకి. ఆ న్యూస్ ఏదైతే ఉందో 1990లో తాతగారు ఒకతను 20,000 రూపాయలు పెట్టి ఎంఆర్ఎఫ్ షేర్స్ కొనటం, ఆ ఎంఆర్ఎఫ్ షేర్స్ తర్వాత ఆయన యాక్సిడెంటల్గా ఆయన కోమాలోకి వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ వాళ్ళ మనుమడు ఎవరైతే ఉన్నారో ఆయన 30 ఏళ్ల తర్వాత వాళ్ళు చూసుకోవటం జరిగింది. మనవడు ఆ కోమాలోంచి బయట రావటం, ఈ కోమాలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చిండో వెమ్మటే తాత మనవడిని కోమాలోంచి రాగానే నా ఎంఆర్ఎఫ్ షేర్స్ ఏమైంది, నా ఎంఆర్ఎఫ్ ఏంటిది అని అడగటం. అప్పుడు ఈ తాత అంటే కోమాలోంచి బయటకు వచ్చినాక ఏమంటుండో అవన్నీ చూసి అప్పుడు వాళ్ళు చూస్తే ఆ ఎంఆర్ఎఫ్ షేర్స్ వాల్యూ 130 కోట్లుగా చేయాల్చడం జరిగింది. ఆ 130 కోట్లు ఎప్పుడైతే ఎంఆర్ఎఫ్ షేరు ఏ రేటు ఉంది, 2021 కథ ఇది. ఈ 2021లో అప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ ఎంత ఉంది అంటే 130 కోట్లు విలువలో గ్రాండ్ ఫాదర్ ఏదైతే మనవడు చూసుకున్న టైంలో జూను అప్పటికి 36,000 ఉంది షేర్ ధర. అయితే ఇప్పుడు వచ్చి 140,000 ఉంది షేర్ ధర. అంటే అవే కనుక ఇలా ఉన్నట్టయితే ఈరోజు దాని విలువ 145,000 అంటే 130 కోట్లు కాదు, 400 కోట్ల వరకు పోయింది ఆయన ఆస్తి. అంటే ఎంఆర్ఎఫ్ ఎప్పుడైతే 1990లో 20,000 పెట్టి అతను వాళ్ళ తాత కొన్నాడో మనవాడు చూసుకునేటప్పటికి 130 కోట్లు, అది కూడా ఇప్పుడు 36,000 షేర్ రేట్ ఉన్నప్పుడు, అది 2021 ఆ టైంలో. తర్వాత ఏమైంది, ఇప్పుడు 145,000 ఉంది. అంటే ఇంకా 4-5 టైమ్స్ పెరిగినట్టు అనమాట. ఇలా మనము చాలా వింటూ ఉంటాం, చాలా చూస్తూ ఉంటాం. అయితే తెలవనివి విననివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇది పెద్ద మొత్తం కాబట్టి ఒక 500 షేర్ సర్టిఫికేట్కే ఇంత ఉంది అని అంటే, ఇంకా ఇప్పుడు మనకి చాలా అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి వింటూ ఉన్నాం. కాకపోతే ఇవన్నీ కూడా ఎక్కువ శాతం అవి చెక్ చేసుకోవాలి. ఐఈపిఎఫ్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ ఐఈపిఎఫ్ అంటే ఏంటిది అంటే, ఈ ఐఈపిఎఫ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్.
ఈ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ ఇప్పుడు వీళ్ళ తాతగారు ఏదైతే మర్చిపోయిండు ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇన్నేళ్ళు లేవు. ఇప్పుడు కొత్త ప్రొసీజర్ ఏంటిది అంటే 7 సంవత్సరాలు కనుక మనము డివిడెండ్ కానీ బోనస్ కానీ స్ప్లిట్టింగ్ కానీ రైట్స్ అంటే మనం అప్పుడే కట్టాలి. ఓకే, మెర్జింగ్లు కానీ డీమెర్జింగ్లు కానీ మనం తీసుకోకుండా పోతే అవి ఐఈపీఎఫ్ పోతాయి. ఇప్పుడు ఏదైతే వర్డ్ వచ్చిందో ఆయన డాక్టర్ గారు చెప్పకపోవచ్చు, అవి ఐఈపీఎఫ్కి వెళ్ళిపోయి ఉంటాయి. ఐఈపీఎఫ్ నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే అది లెంతీ ప్రాసెస్ వస్తాయి. కాకపోతే ఐఈపీఎఫ్కి వెళ్ళి ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వాల్యూ ఉందో ఏండ్ల వరకు కూడా క్లెయిమ్ చేసుకోకపోతే ఇలాంటి రోజు వింటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఎంఆర్ఎఫ్ విన్నాం, అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్బీఐ వింటున్నాం. అటువంటివి విననివి చాలా ఉన్నాయి మా దగ్గర కూడా. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో మార్కెట్ బాగా పెరుగుతున్నా కొద్దీ పాత షేర్ సర్టిఫికేట్లు ఎవరైతే బయట ఉన్నాయో అవన్నీ తీస్తూ ఉంటారు, అవన్నీ చూస్తూ ఉంటారు. ఇన్ని రెట్లు వచ్చింది, కోటి వచ్చింది, 2 కోట్లు అవన్నీ కామన్ అనమాట. 5,50,000 కోటి అయితే కామన్. ఇందుకోసం అంటే ఏ సర్టిఫికేట్ తీసినా ఒకటి చూసి అంటే దొరికిందా అంటే బోనస్లు, స్ప్లిట్టింగ్లు, మెర్జింగ్లు ఇవన్నీ లెక్కలేస్తే లక్షల్లోనే ఉంటుంది. ఏది అప్పట్లో 1,000-2,000 పెట్టినవి కూడా లక్షల్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్. ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి ఎస్బీఐ గురించి బాగా న్యూస్ వస్తుందనే దాని మీద మీకు ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, అంతే తప్ప వేరే విధంగా ఏమీ లేదు. ఓకేనా? నేను ఇంకో ఆడియోతో వీడియోతోటి కలుస్తా. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.